సంక్రాంతి పండుగ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు కోడి పందాలు. ఈ ఏడాది కూడా సంక్రాంతి కోడి పందాల కోసం గోదావరి జిల్లాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నిర్వాహకులు పందెం బరులు సిద్ధం చేశారు. 3 రోజుల పాటు కోడి పందాల సందడి కనిపించనుంది. అయితే సంక్రాంతి కావడంతో కోడి పుంజులకు కూడా డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో కోడి పుంజుల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఏకంగా లక్షల్లో పలుకుతున్నాయి. కాకినాడ జిల్లాలో ఓ కోడి పుంజుకు భారీ ధర ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. పెద్దాపురం మండలంలోని ఓ కోళ్ల ఫారంలో ఓ పందెం పుంజును పెంచుతున్నారు. ఈ పుంజు కొక్కిరాయి రకానికి చెందిందని చెప్తున్నారు. ఈ కోడి బరువు ఏకంగా 5 కిలోలు ఉంటుందట. 3 ఏళ్ల 4 నెలల వయసు ఉంటుందని యజమాని చెప్తున్నారు. సంక్రాంతి సీజన్ కావడంతో ఇటీవల ఓ వ్యక్తి ఈ పుంజు కొనుగోలు చేసేందుకు భారీగా ఆఫర్ చేశారట. ఏకంగా ఈ పుంజు కోసం 3,50,000 ఇస్తామని అడిగారట. ఇంత ధర పలికిన యజమాని మాత్రం ఆ పుంజును అమ్మలేదు. ఈ పుంజు పందెం కోళ్లలో మేలైన జాతి కావడంతో అంత డిమాండ్ ఉందని, ఈ కోడిని సంతానోత్పత్తి కోసం కూడా ఉపయోగిస్తారట. ఇక మరోవైపు తమిళనాడుకు చెందిన పడా కోడి కూడా భారీ ధర పలికింది. తమిళనాడుకు చెందిన ఈ జాతి కోళ్లను సంక్రాంతి సమయంలో పందెం కోసం వినియోగిస్తారట. అందుకే వీటికే డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. ఇక ఈ పండగ పూట పుంజు ఏకంగా 50,000 పలికిందట. ఈ పడా కోడిపై 1,00,000 రూపాయలు పందెం కాస్తారని అందరూ చెప్తున్నారు.